ఎస్, ఈ క్వశ్చన్ చూడండి. మల్టిపుల్ అల్లీల్స్ అనేది ఎక్కడ ఉంటాయని చెప్పేసి అడిగినారు. ఇక్కడ ఈ 4 ఆప్షన్స్లో ఈ మూడు రాంగ్ అయితే, ఓకే, 3 రాంగ్ అయితే ఇది ఎందుకు మాత్రం రైట్ అయితే అంటే ఇది ఎంత మనం ఎన్నిసార్లు అబ్జర్వ్ చేసినా కూడా ఇది అర్థం కాదు. ఎట్లా అంటే ఎక్స్ప్లెనేషన్ చూడండి. నాన్ సిస్టర్ క్రోమాటిడ్స్ మీద మల్టిపుల్, ఫస్ట్ గుర్తుపెట్టుకోండి మల్టిపుల్ అల్లీల్స్ అంటే ఏంటి అనేది ఫస్ట్ అర్థం కావాలి. అంటే ఏంటంటే మనకు ఏ బ్లడ్ గ్రూపు, బి బ్లడ్ గ్రూపు, ఓ బ్లడ్ గ్రూపు ఈ మూడింటిని కలిపి దాన్ని ఏమంటారు అంటే మల్టిపుల్ అల్లెలీస్ అంటారు. గుర్తుపెట్టుకోండి. మరి ఇవి ఎక్కడ ఉంటాయి అంటే సిస్టర్ క్రోమాటిడ్స్లో ఉంటాయా, సారీ నాన్ సిస్టర్ క్రోమాటిడ్స్లో ఉంటాయంటే అసలు నాన్ సిస్టర్ అంటే ఏంది? ఇది క్రోమోజోమ్, ఓకే ఉంటుందా? ఇది క్రోమోజోమ్ అంటే ఇట్లా. ఇప్పుడు దీన్ని ఎలా ఊహించుకోవాలంటే ఇదో క్రోమోజోమ్ ఒక సెట్, ఇది 1 క్రోమోజోమ్ ఇట్లా పెట్టి తీసుకోండి. ఈ రెండింటిని ఏమంటారు? సిస్టర్ క్రోమాటిడ్ అంటారు. ఒకవేళ దీని పక్కన మనము సపరేట్ వేసుకోండి, ఇలా ఉంటుంది కదా, ఓకే, ఇట్లా ఉన్నప్పుడు దీన్ని ఏమంటారు? ఈ రెండింటిని నాన్ సిస్టర్. అసలు ఇక్కడ ఉంటుందా మనకి మల్టిపుల్ అల్లీల్స్? అసలు పూర్తిగా ఇది తప్పు, రైట్? నెక్స్ట్ డిఫరెంట్ క్రోమోజోమ్స్ మీద ఉంటుందా అంటే ఎందుకు ఉంటుంది? ఉండదు. చూడండి క్రోమోజోమ్ నెంబర్ 1 మీద కానీ లేకుంటే చూడండి దీని మీద క్రోమోజోమ్ 1 నెంబర్ మీద ఉండాలి. ఇది చూడు 1 1 2 2 ఒకటి దీని మీద ఉంటుందా? ఇక్కడ తప్పే. నెక్స్ట్ డిఫరెంట్ లోకై మీద ఉంటుందా సేమ్ క్రోమోజోమ్ మీద అంటున్నాడు. అంటే ఏంటి అంటే డిఫరెంట్ లోకై. ఇప్పుడు ఇది జీన్ ఇది క్రోమోజోమ్. దీని మీద 1 క్రోమోజోమ్ మీద ఎక్కడైతే జీన్ ఉంటుందో అక్కడే ఉంటుంది. అంతేగాని సేమ్ క్రోమోజోమ్ మీద అంటే ఇది 1 కావచ్చు, ఒకటి ఇక్కడ ఉండి ఇంకో క్రోమోజోమ్ 1 దాని మీద ఇక్కడ ఉండదు. ఇది కూడా తప్పే కదా. అందుకు ఏమంటారంటే ఇది కరెక్ట్. అందుకే ఎట్ ద సేమ్ లోకస్ ఆఫ్ ద క్రోమోజోమ్ 1 దీని మీద సేమ్ లోకస్ ఇది ఎక్కడ ఉంటే అది అక్కడ ఉంటుంది, కాబట్టి ఇది రైట్ అవుతుంది. సో మల్టిపుల్ అల్లీల్స్ ఎలా ఉంటుంది, ఎక్కడ ఉంటుంది అంటే ఎట్ ద సేమ్ లోకస్ ఆఫ్ ది క్రోమోజోమ్ మీద ఉంటుంది.